మార్నింగ్ వెల్కమ్ టు 95 న్యూస్. ముందుగా పేపర్ వార్త కార్యక్రమానికి స్వాగతం. మన ముందు నమస్తే తెలంగాణ, సాక్షి, ఆంధ్రజ్యోతి, వెలుగు ఇలా రకరకాల దినపత్రికలోనే ఏ దినపత్రికలో ఏ వార్తలు ఉన్నాయి అనేది మొదటిగా మనం చూసినట్లయితే నమస్తే తెలంగాణ పేపర్ చూద్దాం. నమస్తే తెలంగాణ పేపర్లో మనకి మెయిన్ ఫ్రంట్ పేజీలో అయితే చాలా పెద్ద హెడ్లైన్ గా ఇచ్చారు. ఇది ఖమ్మంలో తీన్మార్ అంటూ సీఎం కేసీఆర్ ను ఉద్దేశించి ఇక మరో 3 కొత్త కలెక్టరేట్ల ప్రారంభం కూడా జరగబోతుంది అంటూ మనకి ఇక్కడ ఇచ్చారు. ఇక 18ని మాత్రం బీఆర్ఎస్ భారీ బహిరంగ సభ నిర్వహించబోతున్నారు ఈ నెల అనేది కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. ఇక జాతీయ పార్టీగా తొలి కేక అనేది కూడా మనకి మెయిన్ ప్రధాన వార్తగా ఫ్రంట్ పేజీలో చాలా భారీ మొత్తంలో కట్అవుట్స్ అవన్నీ ఏ విధంగా ఉండబోతున్నాయి, నెక్స్ట్ కొత్తగా వచ్చే కలెక్టరేట్లు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది మొత్తం కూడా ఇక్కడ మనకి ఒక ఇమేజెస్ ఫొటోస్ రూపంలో ఇక్కడ చూపిస్తూ మనకి ఇక్కడ ఇచ్చారు. ఖచ్చితంగా ఇంకా ఈ నెల 18 నుంచి భారీ బహిరంగ సభ జరుగుతుంది. జాతీయ పార్టీగా తొలి కేక వినబడబోతుంది అనే దాని గురించి ఇక్కడ ఇచ్చారు. ఇక హాజరు కానున్న 3 సీఎంలు అంటూ కూడా ఇచ్చారు. అంటే కేజ్రీవాల్ కావచ్చు, అలాగే ఇంకా చూసినట్లయితే భగవంత్ మాన్, విజయన్ ఇలా అందరూ కూడా పాల్గొని మాజీ సీఎం అఖిలేష్ తో సహా 3 సీఎంలు పాల్గొనబోతున్నారు అనేది కూడా మనకి ఇక్కడ క్లియర్ గా ఇచ్చారు. ఇక 3 సీఎంల చేతుల మీదుగా కంటి వెలుగు 2వ దశ ప్రారంభం కాబోతుంది అనేది కూడా మనకి ఇక్కడ క్లియర్ గా ఇచ్చినట్లుగా మనం చూడొచ్చు. ఇంకా చూద్దాం. ఇక వివరాలు చూసినట్లయితే ఖమ్మంలో ప్రారంభించనున్న 3 రాష్ట్రాల ముఖ్యమంత్రులు అలాగే ప్రపంచంలోనే అతిపెద్ద నేత్ర పరీక్ష కార్యక్రమంగా కంటి వెలుగు ఒక రికార్డు స్థాయిలో ఉండబోతుంది. ఆల్రెడీ ఇంతకు ముందు కూడా మనం చెప్పుకున్న దీని గురించి రికార్డు స్థాయిలోనే కాదు, ఇది గిన్నిస్ బుక్ ఎక్కాలి అనే విధంగా ఈ విధంగా ఉండబోతుంది. మంత్రి హరీష్ రావు కూడా చెప్పడం జరిగింది. ఇది సక్సెస్ఫుల్ గా సక్సెస్ అవుతుంది, గిన్నిస్ బుక్ రికార్డు లక్ష్యంగా ముందుకెళ్తుంది అనేది కూడా మనకి ఇంతకు ముందే చెప్పుకున్నాం. అయితే ఇప్పుడు కూడా చెప్తున్నారు, ఖమ్మంలో ప్రారంభించిన 3 రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రపంచంలోనే అతిపెద్ద నేత్ర పరీక్ష కార్యక్రమంగా కంటి వెలుగు రికార్డు స్థాయిలో ఉండబోతుంది అనేది కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. తొలి విడత కార్యక్రమంలో 50 లక్షల మందికి కంటి అద్దాల పంపిణీ చేశాం అనేది కూడా క్లియర్ గా ఇచ్చారు. సో దీని ద్వారా అక్కడ ఎంత అట్టహాసంగా జరుగుతున్నాయి ఈ కార్యక్రమాలు అనేది మనకు అర్థమవుతుంది. సో ఇంకా చూద్దాం. జాతీయ స్థాయిలో విపక్షాల ఐక్యతను చాటే వేదికగా ఉండబోతుంది. తెలంగాణ ఆశీర్వచనం తీసుకోనున్న సీఎం కేసీఆర్ ఇప్పటికే దేశవ్యాప్తంగా బీఆర్ఎస్ సంచలనం క్రియేట్ చేస్తుంది అనేది కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. బీఆర్ఎస్ అనేది ఒక సంచలనంగా ఉంది. ఇప్పటికే ఇంకా తెలంగాణ ఆశీర్వచనం కూడా తీసుకోబోతున్నారు సీఎం కేసీఆర్. ఆల్రెడీ ఇప్పటికే తీసుకున్న దానికంటే ఎక్కువగా కూడా అక్కడ సంచలనం రేపుతుంది ప్రపంచవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా అన్నట్లుగా సీఎం కేసీఆర్ మాటలు కూడా ఉన్నాయి. అయితే దీనికి మనకి కేజ్రీవాల్, భగవంత్ మాన్, విజయన్ పాల్గొనున్నారు ఈ కార్యక్రమంలో కూడా. అలాగే అఖిలేష్ మాజీ సీఎం కూడా దీనికి హాజరు కాబోతున్నారు అనేది అయితే ఒక ముఖ్య ఉద్దేశంగా చెప్తూ ఉన్నారు. సో ఇంకా చూస్తే మాటే ఒక తూట, జనమేధమే ఆయుధం అంటూ కూడా ఇచ్చారు. బహిరంగ సభే బహిరంగ సవాల్ అంటూ కూడా చెప్తున్నారు. ఒక మనిషి ఒక మాట్లాడితే ఆ మాటని ఒక తూటలా ఉండాలి అనేది కూడా సీఎం కేసీఆర్ చెప్తున్నారు. అలాగే మంత్రులు కూడా చెప్తున్నారు. ప్రజా సందేశమే ప్రబల సంకేతంగా ఉండబోతుంది ఈ సభ అనేది కూడా సీఎం కేసీఆర్ ఇచ్చారు. ఇంకా దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అయితే మనం పేపర్ 2లో చూడొచ్చు. అయితే మొత్తంగా మాత్రం 3 సీఎంల చేతి మీదుగా కంటి వెలుగు 2వ దశ ప్రారంభం కాబోతుంది. ఖమ్మంలో తీన్మార్ అనేది 18న బీఆర్ఎస్ బహిరంగ సభ, అలాగే జాతీయ పార్టీగా తొలి కేక కూడా వినబడబోతోంది. అలాగే 3 కొత్త కలెక్టరేట్లను కూడా ప్రారంభించబోతున్నట్లుగా తెలిసింది. 12న మహబూబాబాద్, కొత్తగూడెం, 18న ఖమ్మంలో ఉండబోతుంది అనేది కూడా మనకి క్లియర్ గా ఇచ్చారు. సో దీనికి సంబంధించి ఇంకా పూర్తి డీటెయిల్స్ అయితే మనం పేపర్ 2లో చూసుకోవచ్చు. పల్లె నుంచి ప్రగతి భవన్ కు అంటూ మనకి ఇక్కడ ఇచ్చారు. ఇక సిఆర్పిఎఫ్ రిటైర్డ్ జవాన్ ఆనంద్ పాదయాత్ర చేస్తున్నారు అనేది ఇచ్చారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రధాని కావాలని ఆయన ఆకాంక్షతోటి ఆయన రిటైర్డ్ జవాన్ ఆనంద్ పాదయాత్ర ప్రారంభించారు అనేది అయితే పల్లె నుంచి ప్రగతి భవన్ వరకు అనేది ఇచ్చారు. ఎందుకంటే సీఎం కేసీఆర్ చేస్తున్నటువంటి అభివృద్ధి పనులకు ఆయన ఆకర్షితులై ఆ విధంగా చేయడం జరుగుతుంది అనేది అయితే మనకి ఇక్కడ క్లియర్ గా ఇచ్చారు. ఖచ్చితంగా ప్రధాని కావాలని ఆకాంక్షిస్తూ ఈ పాదయాత్ర స్టార్ట్ చేశాను అనే విధంగా మనకి ఇక్కడ చెప్తూ ఉన్నారు. సో దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ కూడా మనం పేపర్ 5లో చూడొచ్చు. అయితే మొత్తంగా మాత్రం ఆయన పాదయాత్ర పల్లె నుంచి ప్రగతి భవన్ వరకు చేస్తున్నారు. మెయిన్ రీజన్ ఏంటి అంటే సీఎం కేసీఆర్ ప్రధాని కావాలని ఒక లక్ష్యంతో ఆయన పాదయాత్ర స్టార్ట్ చేసినట్లుగా మనకి ఇక్కడ ఇచ్చారు. సో ఇంకా మనం చూద్దాం. ఇంకా చూస్తే గొర్రెల మందలు వందలు అంటూ ఇచ్చారు. ఇంకా
చూద్దాం. అద్భుతం చేసిన కేసీఆర్ గొర్రెల పంపిణీ పథకం, వందలు వేలుగా పెరిగిన గొర్రెల మందులు. ఇక పాలమూరు జిల్లా నుంచి పొరుగు రాష్ట్రాలకు ఏపీ పొలాలకు ఎరువులనిస్తున్న మన గొర్రెలు అంటూ కూడా ఇచ్చారు. అంటే కొన్ని వందల గొర్రెలు ఇస్తే అవి వాటి ద్వారా ఇంకా వందల వేలు గొర్రెలు కూడా అయినాయి అని చెప్పేసి ఇక్కడ అంటే అభివృద్ధి చెందించుకున్నామని చెప్పేసి గొర్రెల కాపర్లు కూడా ఇక్కడ మనకు చెప్పడం జరుగుతుంది. దాని ద్వారా మన దానికి సంబంధించిన పొలాలకు కావాల్సిన ఎరువులు ఏవైతే ఉంటాయో అవన్నిటిని కూడా మన దేశమే కాకుండా ఇతర దేశాలకు ఇతర రాష్ట్రాలకు కూడా పంపిణీ చేసే విధంగా ఉంది ఇప్పుడు ప్రస్తుత పరిస్థితి అని చెప్పి కొంతమంది గొర్రెల కాపర్లు చెప్పుకుంటున్నటువంటి పరిస్థితి ఇది. సో ఇంకా మనం చూసినట్లయితే జోషిమఠ్ అంతర్గానమేనా అంటూ ఇచ్చారు. ఇంకా కృంగిపోయే ముంపు ప్రాంతంగా ప్రకటించారు. సురక్షిత ప్రాంతాలకు 60 కుటుంబాలను తరలించినట్లుగా తెలుస్తుంది. అలాగే నైనిటాల్ ఉత్తర కాశీకి కూడా ఒక ముంపు ఉంది అంటూ ఆ పాపం బీజేపీది అనేది కూడా ఒకటి అయితే వార్త ఇక్కడ మనకి సంచలనంగా కనిపిస్తుంది. ప్రాజెక్టులు వద్దన్న కూడా ప్రభుత్వం వినకుండా చేసినందువల్లనే ఇక్కడ అన్ని కూడా అంతర్ధానం జోషిమఠ్ అవుతుంది అంటూ కృంగిపోయే ముంపు ప్రాంతంగా అది తయారైంది అక్కడ అని చెప్పేసి కూడా ఇచ్చారు. సో ఇంకా ఉత్తర తెలంగాణకు ఆరెంజ్ అలర్ట్ అంటూ ఇచ్చారు. అంటే ఈశాన్య గాలుల ప్రభావంతో తెలంగాణను వణికిస్తున్న చలి అనేది కూడా ఇచ్చారు. ఇక రాబోయే 2 రోజులు మాత్రం అత్యంత కనిష్టానికి ఉష్ణోగ్రతలు చేరే అవకాశం ఉంది కాబట్టి ఇప్పటికీ ఆరెంజ్ అలర్ట్ చేసినట్లుగా తెలుస్తుంది అధికారులు. ఇంకా మనం చూస్తే ఇక ఈసారైనా నిధులు ఇవ్వండి అంటూ మంత్రి కేటీఆర్ స్పష్టంగా మనకి నమస్తే తెలంగాణ పేపర్లో చెప్తూ ఉన్నారు. ఆయన ఏం చెప్తున్నారు అనేది చూస్తే ప్రగతి పదంలో తెలంగాణ పట్టణాలు ఉన్నాయి. రాష్ట్ర నిధులతోనే ఈ సమగ్ర అభివృద్ధి జరిగింది ఇప్పటి వరకు. కనీసం ఈసారైనా మీరు వేతనాలు వేసి ఇంతకు మించి చేస్తాము అనేది మంత్రి కేటీఆర్ చెప్తున్నట్లుగా మనం ఇక్కడ చూడొచ్చు. అలాగే మా పనితనానికి మీ అవార్డులే సాక్ష్యం అంటూ కూడా చెప్తూ ఉన్నారు ఆయన. ఎందుకంటే కేంద్రం నుంచి నిధులు రాకపోయినా కూడా రాష్ట్ర ప్రభుత్వం అన్ని చూసుకుంటుంది. దానికి అవార్డులే ఒక సాక్ష్యంగా చెప్తూ ఉన్నారు మంత్రి కేటీఆర్. అలాగే ఇంకా నిధుల కోసం అనేక విజ్ఞప్తులు పంపాం కానీ ఎప్పుడు కూడా అవి లక్ష్య పెట్టినట్లు కనిపించట్లే. ఇంకా ఎన్నడూ మా వినతిని పట్టించుకున్న దాఖలాలు కూడా లేవు, మీరు పట్టించుకోలేదు కూడా అనేది కేంద్రానికి ఒక లేఖ ద్వారా ఆయన స్పష్టంగా చెప్తున్నట్లుగా ఇక్కడ మనం చూడొచ్చు. ఇంకా ప్రతిపాదనలు పంపిన ప్రతిసారి నిరాశే మిగులుతుంది అంటూ మంత్రి కేటీఆర్ స్పందిస్తున్నారు. ఈసారైనా బడ్జెట్ లోనైనా నిధులు ఇవ్వండి లేదా హైదరాబాద్ వరంగల్ కు ప్యాకేజీ ఇవ్వండి అనేది కూడా మంత్రి కేటీఆర్ ఒక డిమాండ్ కూడా చేస్తున్నారు ఇక్కడ అనేది కనిపిస్తుంది. అంటే నిధులు ఇవ్వండి లేదా ఒక హైదరాబాద్ కి లేదా వరంగల్ కి కలిపి ఒక ప్యాకేజీనైనా ఇవ్వండి అనేది ఆయన మరి చెప్తున్నారు. అలాగే కేంద్రానికి పురపాలక మంత్రికి కేటీఆర్ కేంద్రానికి ఒక లేఖ రాశారు మంత్రి కేటీఆర్. ఈ విషయాలన్నింటినీ కూడా అందులో సంధిస్తూ అనేది మనకి ఇక్కడ నమస్తే తెలంగాణలో క్లియర్ గా చెప్తున్నారు. సో ఈసారి నిధులిస్తే ఇంతకు మించిన అభివృద్ధిని మేము చేస్తాము, ఇప్పటికే అభివృద్ధి ఎలా ఉందనేది వచ్చే అవార్డులే ఒక సాక్ష్యంగా మీరు చూడొచ్చు అనేది కూడా చెప్తున్నారు. ఆయన ఒక లేఖలో మాత్రం మనం ఇప్పుడు చూసుకునే ఈ అన్ని డీటెయిల్స్ కూడా ఆయన రాసినట్లుగా ప్రతిపాదించినట్లుగా మనం చూడొచ్చు. ఇంకా చూసినట్లయితే ఇక 427 కోట్లు ఆదివారం రోజు విడుదలైన రైతు బంధు అంటూ కూడా ఇక్కడ మనకి చెప్తూ ఉన్నారు. ఇప్పటి వరకు చూసుకుంటే 56.58 లక్షల మందికి చూసుకుంటే కొంతమంది ఖాతాల్లో పడిన పెట్టుబడి సాయం కూడా మంత్రి నిరంజన్ రెడ్డి వెల్లడించారంటే ఎంతవరకు 427 కోట్లు ఆదివారం రోజు విడుదలైనాయి రైతు బంధుకు సంబంధించి. అవి ఎంత మందికి ఇచ్చారు ఏంటి అనేది కూడా మనకి ఇక్కడ క్లియర్ గా మాత్రం మెన్షన్ చేశారు. సో అదంతా కూడా మన పేపర్ 5th లో చూడొచ్చు అనేది డీటెయిల్స్ ఇచ్చినట్లుగా మనం చూడొచ్చు. మొత్తంగా రైతులకైతే ఎటువంటి ఇబ్బంది లేకుండా వారి ఖాతాల్లోకి జమ అవుతున్నట్లుగా మనకి ఇక్కడ 427 కోట్లని రైతు బంధు వాళ్ళకి పంపిస్తూ ఉన్నాం అనేది అయితే క్లియర్ గా ఇచ్చారు మంత్రి నిరంజన్ రెడ్డి. సో ఇంకా మనం చూద్దాం సాక్షి పేపర్ చూద్దాం. ఇక సాక్షిలో చూసినట్లయితే మనకి మెయిన్ హెడ్లైన్ ఇక్కడ మరి సమస్యల పరిష్కారానికి రోడ్డెక్కిన విద్యార్థినులు గురుకులాలు కి సంబంధించి అనేది ఇచ్చారు. అయితే అన్నంలో పురుగులు వస్తున్నాయంటే అధికారులు ఎవరు కూడా పట్టించుకోవట్లేదు, స్పందించట్లేదు. ఆ అన్నం తినలేకపోతున్నాం అని విద్యార్థులు మరి వారు తినలేక వారి బాధనంతా దిగమింకొని ఇప్పుడు రోడ్డు ఎక్కిన పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటి వరకు చాలా మందికి విన్నవించుకున్నాం, వినతి పత్రికలు ఇచ్చాము, అయినప్పటికీ కూడా మాకెవరు కూడా మరి స్పందించి వచ్చి న్యాయం చేయలేదు. కాబట్టి ఇప్పుడు రోడ్డు ఎక్కుతున్నాం అంటే విద్యార్థులు గళమెత్తినట్లుగా మనం ఇక్కడ చూడొచ్చు. సో దానికి సంబంధించిన డీటెయిల్స్ మనం చూసినట్లయితే అన్నంలో పురుగులు సమస్యల పరిష్కారానికి రోడ్డెక్కిన విద్యార్థులు చలిని సైతం లెక్క చేయకుండా వేకువజామున 5 గంటలకే ఆందోళన చేశారు విద్యార్థులు. ఇంకా అలాగే ప్రిన్సిపల్ కాస్మెటిక్స్ కి డబ్బులు కాజేస్తోంది. అలాగే వాచ్మెన్ ఏమో తాగొచ్చి అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు. ఇంకా విచారణకు మంత్రి సత్యవతి రాథోడ్ ఆదేశం, ప్రిన్సిపల్ వాచ్మెన్ పై వేటు పడింది అనేది కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. ఇక అన్నంలో పురుగులు వస్తున్నాయని, భోజనంలో వానపాములు వస్తున్నాయని చెప్పేసి వాచ్మెన్ నిత్యం తాగొచ్చి అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని చెప్పి చేయి చేసుకుంటున్నాడని చెప్పేసి ప్రిన్సిపాల్ వార్డెన్ చివరికి
కుక్కు కూడా దురుసుగా వ్యవహరిస్తున్నాడు అంటూ విద్యార్థులంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తూ వాళ్ళంతా చలిని సైతం లెక్క చేయకుండా రోడ్డెక్కి మరి అన్నంలో వానపాములు పురుగులు ఇలా రకరకాలుగా కనిపిస్తూ ఉన్నప్పుడు తినడానికి చాలా ఇబ్బందులు పడే ఆ విద్యార్థులందరూ కూడా రోడ్డెక్కినట్లు తెలిసి చలిని సైతం లెక్క చేయకుండా 5 గంటలకే రోడ్డెక్కినట్లుగా తెలుస్తుంది. ఇంకా మంత్రి సత్యవతి రాథోడ్ దీనిపై విచారణ కొనసాగిస్తున్నారు. ఇప్పటికే వాచ్మెన్ అలాగే వార్డెన్ కూడా అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తుంది. వారిపై వేటు పడింది అనేది కూడా మనకి తెలుస్తూ ఉంది. సో ఇంకా ప్రిన్సిపల్ వార్డెన్ చివరికి కుక్కు కూడా దురుసుగా విద్యార్థుల పట్ల ప్రవర్తిస్తున్నారు అనేది అయితే వాళ్ళ విద్యార్థుల వాదనగా మనం ఇక్కడ చూడొచ్చు. సాక్షిలో చూద్దాం. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం ధూమాల ఏకలవ్య గురుకులం ఆశ్రమ పాఠశాలలో విద్యార్థినులు ఈ యొక్క ధర్నాకి పూనుకున్నారు. అన్నంలో పురుగులు ఇట్లా సమస్యలు పరిష్కరించుకోవడం కోసం రోడ్డెక్కారు అనేది చూసినట్లయితే రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఎల్లారెడ్డిపేటకు సంబంధించిన గురుకులాలకు సంబంధించిన వార్తగా మనం చూడొచ్చు. సో అక్కడ విద్యార్థులకు తగిన న్యాయం చేయడానికి ఇప్పటికే మంత్రి సత్యవతి రాథోడ్ కూడా అక్కడ ఉన్నట్లుగా తెలుస్తుంది. సో దీనికి కరెక్ట్ న్యాయం జరగాలి విద్యార్థులకు అనేది మనం కోరుకుందాం. సో ఇంకా మనం చూద్దాం. చూస్తే 18న బీఆర్ఎస్ బేరీ అంటూ ఇక్కడ కూడా మనకి ప్రధాన వార్తగానే ఫ్రంట్ పేజీలోనే మెయిన్ హెడ్లైన్ గా ఇచ్చారు. సీఎం కేసీఆర్ది ఖమ్మంలో భారీ బహిరంగ సభకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నాము అనేది కూడా మనకి ఆల్రెడీ ఇంతకుముందు మనం నమస్తే తెలంగాణలో చెప్పుకున్నాం. అలాగే యాస్టీస్గా సాక్షిలో కూడా ఇచ్చాడు. ఢిల్లీ పంజాబ్ కేరళ సీఎంలు రాబోతున్నారు అనేది కూడా మనం చెప్పుకున్నాం. అలాగే యూపీ మాజీ సీఎం కూడా అఖిలేష్ యాదవ్ కు కూడా ఆహ్వానం పంపించారు సీఎం కేసీఆర్ అనేది తెలుస్తుంది. ఇంకా ముగ్గురు మంత్రులు అలాగే మాజీ సీఎం వీళ్ళందరితో కలిసి అక్కడ ప్రారంభోత్సవాలు కూడా జరుగుతాయి. నూతన కలెక్టరేట్ కు ప్రారంభోత్సవం చేయనున్న కేసీఆర్ అనేది కూడా మనకి క్లియర్ గా ఇచ్చారు. ఇంకా 3 కలెక్టరేట్లు ప్రారంభం కాబోతున్నాయి అనేది కూడా మనకి ఇంతకుముందు పేపర్లు ఇచ్చారు చూసుకున్నాం. ఇంకా భారీ జన సమీకరణపై దృష్టి పెట్టిన పార్టీ నాయకత్వం. అలాగే 12న మహబూబాబాద్ భద్రాద్రి కలెక్టరేట్లు ప్రారంభం కాబోతున్నాయి అనేది కూడా ఇచ్చారు. మనకి ఎన్నికల లక్ష్యంగా అధికారిక పార్టీ కార్యక్రమాలకు కొన్ని నిర్ణయాలు తీసుకోబోతున్నాం అనేది కూడా సీఎం కేసీఆర్ వివరంగా స్పష్టంగా మనకి ఇక్కడ ఇచ్చినట్లుగా మనం చూడొచ్చు. సో ఇంకా చూద్దాం. గుణపాఠం చెప్పాలి అనేది మనకి ఇక్కడ ఇచ్చారు. సంతోష్ ను ఇరికించి సర్కార్ ఆర్ఎస్ఎస్ తో పెట్టుకుంది అనేది మనకి ఇక్కడ ఇచ్చారు. దానికి సంబంధించి డీటెయిల్స్ చూస్తే ఎన్నికలు ఎప్పుడొచ్చినా కూడా సమర్థంగా ఎదుర్కోవాలి, సమిష్టిగా కృషి చేసి బీజేపీని గెలిపించాలి అంటూ పరివార సమస్యలు అనుబంధ సంస్థలు అలాగే విభాగాలతో ఆర్ఎస్ఎస్ సభ్యులు ముఖ్యులు భేటీ అయ్యారు. అలాగే తరుణ్ చుగ్, సునీల్ జెన్సల్ సహా ముఖ్య నేతలంతా కూడా హాజరైనట్లుగా ఇక్కడ తెలుస్తుంది. ఇంకా కేసీఆర్ ప్రయత్నాలన్నీ గట్టిగా ఎదుర్కోవాలని చెప్పేసి ఇక్కడ మనకి క్లియర్ గా మరి మెన్షన్ చేసినట్లుగా మనం చూడొచ్చు. సో ఏదేమైనా బీజేపీ ముందుకు వెళ్ళడం కోసం దేనినైనా సరే అధిగమించడానికి ముందుకు వెళ్ళడానికి సన్నాహాలు కసరత్తులు జరుగుతున్నాయి అనేది మనకి ఇక్కడ ఇచ్చారు. అలాగే ఉత్తరాదిన చలి తీవ్రత ఎక్కువగా ఉంది అనేది ఒక మనకి ఫోటో ఇచ్చారు. అక్కడంతా మంచుతో కూడిన పరిస్థితి, అక్కడంతా మంచుతో కనిపించకుండా లైట్స్ ఫోకస్ కూడా కనిపించకుండా మరి బైక్స్ అలాగే కార్లు ఇలా వెళ్తూ ఉన్న ఒక ఇమేజ్ అనేది ఇక్కడ మనకి ఇచ్చారు. ఉత్తరప్రదేశ్లోని గురుగ్రామ్లో ఆదివారం ఉదయం దట్టంగా కమ్ముకున్నటువంటి పొగ మంచు లాంటి ఆ మంచుని ఉద్దేశించి ఇక్కడ ఒక పిక్ ని కూడా మనకి ఇచ్చారు. ఇంకా వణికిపోతుంది ఇప్పటికే అని చెప్పేసి ఇప్పటికే ఆరెంజ్ అలర్ట్ చేశారు అంటూ మనం ఇంతకుముందు పేపర్లో చూసుకున్నాం. సో ఇక్కడ కూడా మనకి క్లియర్ గా ఇచ్చారు. రానున్న 2 రోజులు ఇంకా ఉష్ణోగ్రతల తీవ్రతలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది, పెరిగే అవకాశం అని చెప్పేసి కూడా ఇచ్చారు. అలాగే ఇంకా మరొక వార్త మనం చూసా, పరామర్శకు వేళాయే అంటూ మాజీ సీఎం చంద్రబాబు అలాగే మరి పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ మీద పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా పరామర్శకు వేళాయే అంటూ మరి వారి గురించి ఇక్కడ ఇచ్చారు. చూద్దాం. హైదరాబాద్ లో చంద్రబాబు ఇంటికి దత్తపుత్రుడు పవన్ కుమార్ అంటూ పవన్ కళ్యాణ్ అంటూ ఇచ్చారు. చూద్దాం. ప్రజాస్వామ్య పరిరక్షణ పేరిట పరామర్శ, అలాగే బాధితులను కాకుండా వీరిద్దరి పరస్పర స్పర్శలు ఏంటి అనేది మనకి ఇక్కడ ఇచ్చారు. వీళ్ళిద్దరూ కలవడం ఏంటి, దత్తపుత్రుడు ఇంటికి రావడం ఏంటి, ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళని కలవాల్సిన పరిస్థితి ఇప్పుడు ఉంటే వీళ్ళిద్దరూ కలుసుకొని పరస్పరం వీళ్ళిద్దరు ఏం చేసుకుంటారు, వీళ్ళిద్దరు ఏం మాట్లాడుకుంటారు, ఏం చర్చిస్తారు, అక్కడ వెళ్ళి ప్రజల్ని కదా చూడాల్సింది, ప్రజల్ని కదా పరామర్శించాల్సింది, వీళ్ళిద్దరూ ఒకరినొకరు పరామర్శించుకుని ఏం చేద్దాం అనుకుంటున్నారు ఏంటి అనేది అయితే మనకి ఇక్కడ ఇచ్చారు. ఇంకా పరామర్శ బాధితులను కాకుండా వీరిద్దరి పరస్పర పరామర్శలు ఏంటని చెప్పేసి జనం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు ఒకంత అని కూడా ఇక్కడ ఇచ్చారు. అలాగే ఇటీవల ఇరుకు రోడ్లపై బాబు సభ పెడితే 8 మంది మరణించారు. ఆ తర్వాత కానుకలంటూ ఆశ పెడితే మరో 3 మృతి చెందారు. ఇలా ఎంతమందిని పొట్టను పెట్టుకుంటారు అనే విధంగా అయితే మరి ప్రజలంతా కూడా అక్కడ మరి
దుయ్యబడుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. కానీ వీళ్ళిద్దరు ఏం మాట్లాడుకోవడానికి కలిశారు అనేది తెలుస్తుంది. ఇంకా ఈ వివాదాల్లో ఈ విషాదాల్లో మరణించినటువంటి వారిలో ఏ ఒక్క కుటుంబాన్ని కూడా ఇంతవరకు పరామర్శించని పవన్ ఇప్పుడు చంద్రబాబుని ఎందుకు పరామర్శించడానికి వచ్చారు, అసలు ఆయనకి ఏమైందని పరామర్శించడానికి వచ్చారు? ఇంత నష్టం జరిగి ఇంత ప్రాణాపాయ స్థితిలో ప్రాణాలు పోయిన వాళ్ళు ఉన్నారు, అక్కడ గాయాలైన వాళ్ళు ఉన్నారు, ఇంకా రకరకాల ఇబ్బందులు పడిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరినీ వదిలేసి మరి ఇక్కడ ఈ చంద్రబాబుని కలవడానికి వచ్చి ఆయనను పరామర్శించి ఏం చేద్దాం అనుకుంటున్నారు అనేది అయితే ఇక్కడ ఒక క్వశ్చన్ మార్క్ గా మనకి కనిపిస్తుంది. చూద్దాం. ఇంకా ఒక్క కుటుంబాన్ని కూడా పరామర్శించిన పవన్ రోడ్డుపై సభలను నిషేధించడాన్ని వ్యతిరేకిస్తూ బాబుకు పరామర్శిస్తున్నారా అంటే ఇప్పుడు రోడ్లపై ఇంతమంది ప్రాణాలు పోతున్నాయి కాబట్టే కదా అధికార పార్టీ ఈ నిర్ణయం తీసుకుంది అని చెప్తుంటే ఈయన మాత్రం అక్కడ మరణించిన వాళ్ళని వదిలేశాడు, ఇక్కడ గాయాలైన వాళ్ళని వదిలేశాడు, అందరినీ వదిలేసి సభలు ఎందుకు పెట్టొద్దు అంటున్నారు అని చెప్పేసి ఈయనని పరామర్శించడానికి వెళ్ళారంట. ఇంకా ఇది ఎంతవరకు సమంజసం అనేది ఇక్కడ ఒక క్వశ్చన్ మార్క్ గా మనకి ఇచ్చారు. అయితే దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్ మాత్రం మనకి పేపర్ 10th లో మనం చూడొచ్చని ఇచ్చారు. మొత్తంగా అయితే ఇద్దరు పరామర్శకు వేళాయి అంటూ బాధితులను వదిలేసి ఈయనను ఓదార్చడానికి వచ్చారా అన్నట్లుగా మాత్రం ఎద్దేవా చేస్తున్న పరిస్థితి అయితే ఇప్పుడు మనకి క్లియర్ గా కనిపిస్తుంది. సో ఇంకా మనం చూద్దాం. స్మార్ట్ గా వరంగల్ కరీంనగర్ ఉండబోతుంది అంటూ కేటీఆర్ చెప్తూ ఉన్నారు. చూద్దాం. ఇంకా అలాగే కేటీఆర్ కి ఆపోజిషన్ గా మాత్రం మనకి ఇక్కడ కిషన్ రెడ్డి కూడా ఉన్నారు. స్మార్ట్ సిటీ పథకం కింద వరంగల్ కు 500 కోట్లు ఇచ్చామని చెప్పేసి ఇక్కడ కిషన్ రెడ్డి చెప్తున్నారు. రాష్ట్రంలో పట్టణాల అభివృద్ధికి కేంద్ర బడ్జెట్ లో నిధులు కేటాయించాలి అంటూ మంత్రి కేటీఆర్ చెప్తూ ఉన్నారు. అలాగే ఇంకా కరీంనగర్ కు కూడా 500 కోట్లు కేటాయించాం, ఇందులో ఇప్పటి వరకు 392 కోట్లు విడుదల చేశామంటూ కిషన్ రెడ్డి కేంద్ర మంత్రి చెప్తూ ఉన్నారు. కానీ మంత్రి కేటీఆర్ రాష్ట్ర మంత్రి ఏం చెప్తున్నారు అంటే రాష్ట్రంలోని పట్టణాల అభివృద్ధికి కేంద్రం బడ్జెట్ తో నిధులు కేటాయించాలి, అలాగే హైదరాబాద్ వరంగల్ తో పాటు ఇతర మున్సిపాలిటీలకు కూడా ప్రత్యేక నిధులు ఇవ్వాలి అంటూ ఆయన కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఇద్దరిది మరి ఎలా ఉంది అనేది చూసి ఇంకా పూర్తి డీటెయిల్స్ కూడా మనం చూడొచ్చు, పేపర్ 2లో చూసుకోవచ్చు. అయితే మంత్రి కేటీఆర్ పట్టణాభివృద్ధికి నిధులు ఇవ్వండి అంటూ అడగడం మాత్రం ఉంది. అయితే ఇప్పటికే మేము ఇచ్చాం ఇంత ఇచ్చాం అనేది మాత్రం కిషన్ రెడ్డి చెప్తూ ఉన్నారు. సో ఇంకా చూస్తే ఈ నగరాలకు స్మార్ట్ సిటీ పథకం కింద ఇప్పటి వరకు 390 కోట్లు ఖర్చు పెట్టారు, 500 కోట్లు ఇస్తే ఇంకా మిగతాది ఏమైంది అనేది కిషన్ రెడ్డి వాదన కూడా ఉంది. ఇక్కడ రాష్ట్రం మ్యాచింగ్ గ్రాంట్ విడుదల చేస్తే కేంద్రం నిధులు తదుపరి నిధులు కూడా తెలంగాణలో అమృత్ కింద 12 పట్టణాలకు 833.36 కోట్లు విడుదల చేశాం. ఇక కేంద్రం పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి అంటూ మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఎంత నిధులు ఇచ్చారు ఏంటి అనేది లెక్కతో సహా వీళ్ళు చెప్తున్నారు. కానీ రాష్ట్ర మంత్రులు అయితే మీరు మాకేమి ఇవ్వలేదు, ఇవ్వాల్సింది చాలా ఉంది, ఇంకా ఇవ్వండి, ఎప్పుడు ఇస్తారు, ఈ విధంగా ఉంది పరిస్థితి అంటూ వాళ్ళు చెప్పడం జరుగుతుంది అధికార పార్టీ వాళ్ళు. సో ఇంకా మనం చూసినట్లయితే ఆంధ్రజ్యోతి పేపర్ చూద్దాం. ఆంధ్రజ్యోతిలో అయితే ఇంకా మనకి మెయిన్ ఇక ప్రధానంగా అంటే ఇక్కడ కూల్చేసిన పైలట్ అంటే ధరణికి సంబంధించి ఇక మెయిన్ ఫ్రంట్ పేజీలో హైలైట్ గా ఇచ్చింది చూసినట్లయితే ఉమ్మడిగానే పోరు అంటూ ఇక్కడ మాజీ సీఎం చంద్రబాబు అలాగే జనసేన పార్టీ అధినేత మరి పవన్ కళ్యాణ్ వాళ్ళిద్దరు కూర్చుని మాట్లాడుకుంటున్నటువంటి సిచ్యువేషన్ ని ఆ సన్నివేశాన్ని అయితే ఇక్కడ ఒక ఫోటో వేశారు, చూడొచ్చు మనం దాన్ని. ఇంకా చూసినట్లయితే మరి అక్కడ బాధితుల్ని పరామర్శించకుండా ఇక్కడ వీళ్ళిద్దరూ పరామర్శలు చేసుకుంటే ఏం చేస్తున్నారు అనేది అయితే ప్రజల యొక్క ఉద్దేశం, ప్రజలంతా కూడా కొంత ఎద్దేవా చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే వీళ్ళు ఏం మాట్లాడుతున్నారు అనేది డీటెయిల్స్ చూస్తే తెలంగాణ వాదాన్ని వదిలిపెట్టాక అభ్యంతరం ఏంటి అంటూ క్వశ్చన్ మార్క్ పెట్టారు. ఇంకా ఏపీలో బీఆర్ఎస్ ను స్వాగతిస్తున్నాం, తెలంగాణ వాదాన్ని వదిలిపెట్టి బీఆర్ఎస్ ఏర్పాటు చేసుకున్న తర్వాత అభ్యంతరం ఏముంది అనేది కూడా ఇచ్చారు. అంటే పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నారు. ఇంకా అసలు అంటే ఏపీలో బీఆర్ఎస్ ను స్వాగతిస్తున్నామంటూ తెలంగాణ వాదాన్ని వదిలిపెట్టి బీఆర్ఎస్ ఏర్పాటు చేసుకున్న తర్వాత ఇంకా అభ్యంతరం ఏంటి, దేశంలో ఎక్కడైనా పోటీ చేసేందుకు వారికి హక్కు ఉంది, ఒక పార్టీ నాయకులు మరో పార్టీలోకి వెళ్ళడం సహజమే అంటూ పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నారు. జూబ్లీ హిల్స్ లో చంద్రబాబుతో సమావేశమైన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అలాగే ఉమ్మడిగానే పోరు చేద్దాం, మా వ్యూహాలు మాకున్నాయి, పొత్తులపై తర్వాత చర్చిస్తామంటూ చంద్రబాబు పవన్ ఇద్దరు కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితిని మనకి ఇక్కడ ఇచ్చారు. చూద్దాం. ఇంకా వైసీపీ అరాజకాలపై కలిసికట్టుగా పోరాటం చేస్తామంటూ వీళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారు. రాష్ట్రంలో ఎమర్జెన్సీ కన్నా భయంకర పరిస్థితే ఎక్కువ ఉంది అంటూ కూడా చెప్తున్నారు. గుంటూరు కందుకూరు ఘటనలు కుట్రే అంటూ కూడా వాళ్ళిద్దరు చెప్తున్నటువంటి పరిస్థితి. కానీ వాళ్ళైతే ప్రజల ప్రాణాలతో చెలగాటమాడొద్దు అంటూ వైసీపీ వాళ్ళు చెప్తున్నారు అధికార పార్టీ.
ఇంకా ప్రతిపక్షాలు మాత్రం ఆంక్షలతో హింసిస్తున్నారు అంటూ చెప్తున్నారు. కేంద్రం జోక్యం చేసుకోవాలి అంటూ చంద్రబాబు చెప్తున్నారు. అలాగే వైసీపీ నేతల కుట్రలకు ఇది ఆరంభమే, ఇంకేమీ కాలేదు, మీకు ఇది జస్ట్ ఆరంభమే అంటూ కూడా చెప్తున్నారు. ఇంకా మా సభలకు మేమే లాఠీలు పట్టుకుంటే ఇక ప్రభుత్వం ఎందుకు అంటూ పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. ఇంకా చూద్దాం. ఇంకా వాళ్ళిద్దరు కూడా అధికార పార్టీని దూషిస్తూ అధికార పార్టీ గురించి మాట్లాడుకుంటూ అధికార పార్టీని ఎలా తప్పించాలి, అది పార్టీని ఎలా అణగార్చాలి అనే దానిపైన మాట్లాడుతూ చర్చిస్తూ ఉన్నారు తప్ప మరి జరిగిన అన్యాయం, ఇక్కడ పోయిన ప్రాణాల గురించి మాత్రం వాళ్ళు మాట్లాడిన పరిస్థితి అది ఒక కుట్రగా అధికార పార్టీ చేస్తుంది అన్నట్లుగా మాట్లాడుతున్నారు. కానీ అధికార పార్టీ మాత్రం ప్రాణ నష్టం జరగకుండా చూసుకోవాలి అనే విధంగా ప్రవర్తిస్తున్నట్లుగా, అంటే ఎవరిని ఏమనడానికి లేనట్లుగా మాత్రం ఇక్కడ మనకి మ్యాటర్ కనిపిస్తుంది. చూడొచ్చు మనం దానిని. సో ఇంకా చూస్తే ఇంకా పట్టణాభివృద్ధికి నిధులు ఇవ్వండి. పరిగిలో ధరణి పైలట్ ప్రాజెక్టు గందరగోళం అనేది మనకి ఇక్కడ ఇచ్చారు. 10,000 రిజిస్టర్ డాక్యుమెంట్లు గాయం, ధరణి కార్డులను కనిపించని వివరాలు అంటూ ఇచ్చారు. ఇక నిలిచిపోయిన స్థిరాస్తులు లావాదేవీలు, అలాగే అమ్ముకోలేక కొనుక్కోలేక ఇబ్బందులు పడుతున్నారు అనేది ఇచ్చారు. ఇంకా అలాగే జీపీఏ అలాగే ఏజీపీ హోల్డర్లకు కూడా తిప్పలు తప్పటం లేదు, పరిష్కారం చూపని రాష్ట్ర ప్రభుత్వం అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. ఇంకా పట్టణాభివృద్ధికి నిధులు ఇవ్వండి అనేది అయితే మనకు ఒకటి మెయిన్, అంటే ప్యాకేజ్ అయినా ప్రకటించండి లేదా తెలంగాణ ప్రభుత్వానికి కృషి చేయండి, తోడ్పాటు అందించండి అంటూ బడ్జెట్కు సంబంధించి ఇన్ని కోట్లు ఇవ్వండి అనేది ఒక డిమాండ్ అయితే మంత్రి కేటీఆర్ చేస్తున్నారు. ఆల్రెడీ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా ఇంత ఇచ్చాం కదా, ఇంకా ఇవ్వడానికి టైం పడుతుంది అన్నట్లుగా వాళ్ళిద్దరు కూడా పరస్పరం మాటామంతి జరుపుతున్నట్లుగా అయితే మనకు అర్థమవుతుంది. సో ఈ రోజు మనం ఏ పేపర్లో చూసినా కూడా మొత్తానికి చలి మాత్రం రాష్ట్రంలో పడిపోయిన ఉష్ణోగ్రతలు, చలి తీవ్రత ఎక్కువగా ఉంది అనేది మనకు ఒకటి తెలుస్తుంది. అలాగే చంద్రబాబు అలాగే పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా ఒకరినొకరు పరామర్శించుకుంటున్నటువంటి పరిస్థితి, బాధితులను వదిలేసి అనే దాని గురించి ఎక్కువగా ఉంది. అలాగే ధరణి గురించి ఉంది. ఇంకా కొంత చూసినట్లయితే 18న బీఆర్ఎస్ బహిరంగ సభ ఉండబోతుంది ఖమ్మంలో. కలెక్టరేట్ల అభివృద్ధికి ఇలా 3 రాష్ట్రాల సీఎంలు రావడం, అలాగే మాజీ సీఎం రావడం, ఇలా వీళ్ళందరి కలయికలతోటి ఇంకా బీఆర్ఎస్ ఏ విధంగా ముందుకెళ్ళబోతుంది, ఇవన్నీ కూడా ప్రతి పేపర్లో కూడా మనం యాస్టేజ్గా చూసుకోవచ్చు. సో ఇది ఇవాళ పేపర్ వార్తా కార్యక్రమంలోని విశేషాలు. మరో పేపర్ వార్తా కార్యక్రమంతో మళ్ళీ రేపు కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి 95 న్యూస్.